బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. ఏమంటే ఎన్నిసార్లు అయినా తినాలనిపించే రోటి పచ్చడి టమాటా వంకాయ రోటి పచ్చడి అండి. మనం ఎన్నిసార్లు తిన్నా కూడా బోరు కొట్టదు కదా. దీన్ని నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసానండి, కొంచెం శనకాయ పప్పులు వేసాను టేస్ట్ కోసం. ఒక స్పూనుడు మినప్పప్పు అండి, ఒక స్పూనుడు ధనియాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు. ఇవి దోరగా వేయించుకుందాం ఫస్ట్. ఇప్పుడు వేగిపోయాయండి, ఇవి తీసేసుకుందాం. కండల్లో పచ్చిమిర్చి, టమాటాలు 2 కట్ చేసి పెట్టుకున్నానండి. వంకాయ ఇటు వేస్తున్నానండి చిన్నది. నూనె, చింతపండు కూడా పెట్టేస్తున్నానండి సరిపడా. ఇప్పుడు చక్కగా మగ్గిపోవాలి. నూనె చక్కగా మగ్గిపోయింది అంతా. ఇప్పుడు చల్లారాక మిక్సీకి వేసేసుకుందాం, ఆపేసుకోవచ్చు ఇంకా. ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి. దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు, ఉప్పు, మనం వేయించి పెట్టుకున్నాం కదా పప్పులే, ముందు ఇవి మిక్సీ వేసుకుందాం. ఇవ్వండి వేస్తాం కదా మిక్సీ. ఇప్పుడు లాస్ట్లో ఒక ఉల్లిపాయ అండి, ఇది కూడా ఉరికి కచ్చా పిచ్చాగా వేసుకోవచ్చు. ఇంకోండి పచ్చడి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు పెట్టకపోయినా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు కొంచెం మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తున్నానండి. కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి దీంట్లోనే. ఇదిగోండి, మీరు టమాటా పచ్చడి చేస్తూ ఉంటారు కదా, ఇలా ఒకసారి చేయండి. చేయకపోతే కనుక 2 రోజులు ఉంటుంది అనుకున్న పచ్చడి సాయంత్రానికి అయిపోతుందండి. టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. మనం ఉల్లిపాయ కూడా వేసాం కదా లాస్ట్లో, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదిగోండి, ఇంత చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండి.